అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. సార్ ఇప్పుడు ఈ సింధు జలాల నది ఒప్పందం అనే అంశం పైన పాకిస్తాన్ స్పందించింది. ఒక మంత్రి అతను ఒక పోస్ట్ చేశాడు. తర్వాత ఈరోజు ప్రధానమంత్రి వాళ్ళ ఆధ్వర్యంలో మీటింగ్ కూడా ఏదో జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ యొక్క మధ్యవర్తిత్వంతో జరిగిన ఒప్పందము, సింధు నదీ జలాల ఒప్పందం. ఇది ఏకపక్షంగా భారతదేశం దీన్ని రద్దు చేసే హక్కు భారతదేశానికి లేదు. మేము అంతర్జాతీయంగా కోర్టుకు వెళ్తాము, మేము గెలుస్తాము. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న హక్కు దీనికి లేదు. అలాగే 80% పాకిస్తాన్ వాళ్ళంతా దీని మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న అధికారం లేదు. ఈ జల వివాదం ఇంకా ముందు ముందు పెరుగుతుంది, అంతర్జాతీయ కోర్టులు తేల్చుకుంటాం అంటున్నారు. అది దీన్ని ఎలా చూస్తున్నారు సార్? ఏంటి లాభ నష్టాలు? కోర్టుకు పోయి తీర్పు ఇచ్చే వరకు టైం పడుతుంది కదా. జరగాల్సిన నష్టం జరుగుతుంది పాకిస్తాన్కి. పాకిస్తాన్లో వెస్ట్ పంజాబ్ ఉంది, ఇండియాలో ఈస్ట్ పంజాబ్ ఉంది. ఈస్ట్ పంజాబ్ నుంచి వెళ్తాయి. ఇండస్ వ్యాలీ అంటే మొత్తం సింధు నది ఒకటే కాదు, సత్లజు, బీసు, ఇట్లా 6 నదులు ఉన్నాయి. ఆ నదులకి కలిపి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. 1947 నుంచి నడుస్తుంది గొడవ. రెండు నదులు ప్రధానంగా ఈస్ట్ పంజాబ్ నుంచి వెస్ట్ పంజాబ్ పోతాయి. వాటిని లాబ్ చేశారు. ఇండియా లాబ్ చేస్తే వాళ్ళు వెళ్ళాడిపోతారు. కాబట్టి ఆ అగ్రిమెంట్ కుదుర్చుకున్న తర్వాత 1960 అగ్రిమెంట్ కుదిరింది. 1960 అగ్రిమెంట్ కుదరడానికి కూడా రకరకాల పేజీలు వచ్చినాయి. ముందు కాలా కట్ట అంటే కాలకు డబ్బులు ఇండియా ఇవ్వాలని పాకిస్తాన్. దిగువన పాకిస్తాన్లో కట్టే కాలకు ఇండియా డబ్బులు ఇవ్వను, ఇండియా ఇవ్వనుంది. పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు. అందుకని అప్పుడు ఆస్ట్రేలియా, జర్మనీ, న్యూజిలాండ్ ఇట్లాంటి దేశాలు ఇంటర్వ్యూనే మొత్తం పరిష్కరించినాయి. మొత్తం 1960 అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ అగ్రిమెంట్ చేసుకున్నామని వీ పర్చేజ్డ్ పీస్ పాకిస్తాన్ శాంతిని కొనుక్కున్నామని, అంటే శాంతిని కొనుక్కున్నాం ఈ ఒప్పందం ద్వారా అని పార్లమెంట్ చెప్పాడు నెహ్రూ. వీ పర్చేజ్ పీస్ విత్ పాకిస్తాన్ అని. అంటే అంత కష్టమైన నిర్ణయం అది. ఆ నిర్ణయం కష్టంగా తీసుకున్నప్పటికీ 1960 నుంచి ఇప్పటిదాకా అమలు జరుగుతుంది, ఆగల. అంటే 1967లో యుద్ధం వచ్చింది, 71 యుద్ధం వచ్చింది, 99 కార్గిల్ వార్ వచ్చింది. ఈ యుద్ధాలు వచ్చినా కూడా పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఆ జల ఒప్పందం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. 65 ఏళ్ళ నుంచి. మొన్న పుల్వామా అప్పుడు కూడా 40 మంది సైనికులు చంపేస్తారు వాళ్ళు. అప్పుడు కూడా గడ్కరీ జలవనరుల మంత్రి అప్పుడు, నువ్వు విల్ స్టాప్ వాటర్ ఇండస్ట్రీ కానీ అన్నాడు, కానీ చేయలే. ఇప్పుడు కూడా చేస్తారా చేయరా అని తెలియదు. చేస్తే మాత్రం పెద్ద చర్య అవుతుంది. 80% వెస్ట్ పంజాబ్లో ఉన్న భూములు దీని మీద ఆధారపడి ఉంటాయి, ఈ వాటర్ మీద. ఈ వాటర్ పోకపోతే ఎడారి అవుతుంది, వ్యవసాయం అంతా అక్కడే మొత్తం ఎడారి అయిపోతుంది. వెస్ట్ పంజాబ్ అంతా ఎడారి అవుతుందని గొడవ పెట్టింది పాకిస్తాన్. అయితే అప్పుడు వరల్డ్ బ్యాంక్ ఇంటర్వ్యూన్ అయింది, అమెరికా ఇంటర్వ్యూన్ అయింది ఫస్ట్, దాని తర్వాత వరల్డ్ బ్యాంక్ ఇంటర్వ్యూన్ అయింది. వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో 9 సంవత్సరాలు ఈ 2 దేశాల ఇంజనీర్ల మధ్య చర్చలు జరిగినాయి. ఈ చర్చలు వాదోపవాదాలు అయిన తర్వాత 1960లో ఒప్పందం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే మాట అంటుంది కదా పాకిస్తాన్, ఇది కేవలం ఏకపక్ష నిర్ణయం కుదరదు, వరల్డ్ బ్యాంక్ యొక్క మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం జరిగింది అని చెప్పి అంటోంది. అంతర్జాతీయ కోర్టుకి వెళ్తామంటుంది, మేము గెలుస్తామంటుంది అని అంటుంది కదా. వరల్డ్ బ్యాంక్ అయినా అంతర్జాతీయ కోర్టు ఏదైనా ఎక్స్టర్నల్. ఇండియా పాకిస్తాన్ రియలు. పాకిస్తాన్కి ఇండియా నుంచి నీళ్ళు పోవాలి, రెండు నీళ్ళు పోవాలి. ఆపేయటం ఇండియా చేతిలోని పని. ఇది వరల్డ్ బ్యాంక్ అడ్డుకుంటుందా, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అడ్డుకుంటుందా అనవసరం. అదే పని కాదు. ఈ పాకిస్తాన్ ఇండియా చేసుకోవాలని విషయం అయితే. కాబట్టి కొంత తాత్కాలికంగానైనా పాకిస్తాన్ అర్థం తిరిగే అవకాశం ఉంది. సో మనకు ఆ నిర్ణయం తీసుకునే అధికారం మన సంపూర్ణంగా ఉంది భారతదేశానికి. మన దేశంలో నుంచి పోయే జనాలు కదా. అవును ఒప్పందం ఉంది. ఇప్పుడు మేము సిమ్లా ఒప్పందం కూడా రద్దు చేసుకుందాం అంటున్నారు పాకిస్తాన్. అన్ని ఒప్పందాలు రద్దు చేసుకుందాం అన్నారు. ఇది వాళ్ళ పొద్దున్న మోదీ మాట్లాడిన తర్వాత పాకిస్తాన్ రియాక్ట్ అయింది. మేము కూడా సిమ్లా ఒప్పందం కూడా చేసుకుంటాం, అన్ని ఒప్పందాలు రద్దు చేసుకుంటాం, ఇండియా పాకిస్తాన్ మధ్య ఏ ఒప్పందం ఉండదు అంటున్నారు. ఉండబోని మనకే నష్టం లేదు సార్ దానివల్ల. అంటే సిమ్లా ఒప్పందంకి కోసం మనం చాలా కష్టపడ్డాం. 70,000 మంది జనాన్ని, 90,000 మంది సైనికుల్ని ఫ్రీగా వదిలిపెట్టాం. బంగ్లాదేశ్ వాళ్ళప్పుడు మన బద్దీలో దొరికిన 90,000 మంది సైనికుల్ని వదిలిపెట్టాం. బుట్టో వచ్చి మాట్లాడుతుంది. సిమ్లా అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? బుట్టో ఇందిరాగాంధీ మధ్య జరిగింది సిమ్లాలో 1971 వారి తర్వాత. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ ఖరాదేమంటున్నారు, దక్కదేమంటున్నారు. అంటే సిమ్లా అగ్రిమెంట్ కూడా ఉండదు. ఇష్టం రెండు దేశాలు అట్లా అనుకున్నప్పుడు ఎవరైతే వాళ్ళు పిచ్చిగా మాట్లాడుతున్నారు అంటున్నారు. అంటే ఇర్రెస్పాన్సిబుల్ మాట్లాడటం అవుతుంది. ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా సిమ్లా ఒప్పందం కూడా రద్దు చేసుకుంటాం, భారతదేశంతో అన్ని ఒప్పందాలు రద్దు చేసుకుంటామని వాళ్ళే అంటున్నారు.
అంటే బెదిరించే ధోరణి. అదే. సో ఈ ఒప్పందాలన్నీ రద్దు చేసుకుంటే భారతదేశానికి వచ్చే నష్టం ఏమీ లేదు కదా సార్. భారతదేశం నష్టం లేకపోతే ఒప్పందం కుదుర్చుకున్న లాభంకి వచ్చు కదా. అవును, లాభం ఆశించే కుదుర్చుకున్నాం. కరెక్ట్. ఒప్పందం రద్దు మనకు కూడా కొంత నష్టం జరుగుతుంది, కానీ పాకిస్తాన్కి ఎక్కువ నష్టం. అది అయితే వాళ్ళు ప్రతి చుక్క సింధు నదీ జలాల్లోని ప్రతి చుక్క మాదే అని వాళ్ళు అంటున్నారు. ఎట్లా సాధ్యం అవుతుంది కాదు కదా. ఇక్కడ ఇండియా నుంచి ఈస్ట్ పంజాబ్ నుంచి పోయే నదుల్లో వాటా వదిలితే కానీ పోదు. ప్రతి చుక్క మాది అన్నా కూడా మరి వదలకపోతే ఏం చేస్తారు? అవును, వదలాలి కదా. అగ్రిమెంట్ ప్రకారం దాన్ని సూపర్వైజ్ చేయడానికి ఉంది, కమిషన్ ఉంది. కమిషన్ సూపర్వైజన్లో జరుగుతుంది. 1960 నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు 50 years. 1960 అంటే 40 + 20 27 దాదాపు 65 years అవును, ఒప్పందం అమలు జరుగుతుంది. దాన్ని ఆఫ్ చేయడానికి యుద్ధాలు కూడా పనిచేయలే. యుద్ధకాలంలో కూడా ఒప్పందం అమలు జరిగింది. ఇప్పుడు ఆఫ్ చేయాలంటే అది చాలా కష్టమైన నిర్ణయం అవును. ఇండియా తీసుకున్నప్పుడు పాకిస్తాన్ కూడా దానికి రెస్పాన్స్ కావాలి. ఇప్పుడు ఈ దెబ్బతోటి సింధు నదీ జలాల ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల భారతదేశం అక్కడ 80% వ్యవసాయ భూములన్నీ కూడా సింధు నదీ జలాల మీదే ఆధారపడ్డాయి. 20% జీడిపి దాని మీదే ఆధారపడింది. అది మొత్తం దెబ్బతిందంటే ఇప్పుడే ఇబ్బందుల్లో ఆర్థికంగా వెనకబడి కుదేలైన పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బ కదా ఇది. అది పాకిస్తాన్కి గ్రహింపు ఉండాలి కదా. అందుకనే ఇండియాతో తక్కువ పెట్టుకోవడం వల్ల నష్టమే కానీ లాభం లేదని గ్రహింపు ఉండాలి కదా. అందుకే చేస్తుంది. ఇండియా ఎందుకు చేస్తుందంటే పాకిస్తాన్లో గ్రహింపు రావాలని. ఇండియాతో తక్కువ పెట్టుకోవడం వల్ల ఇండియాని ఈ విధంగా వేధించడం వల్ల నష్టమే కానీ లాభం లేదు అని అర్థం చేసుకోవడానికి ఇది చేశారు. సో వాళ్ళు చేసిన దానికి మనం తీసుకునే ఇంత స్ట్రాంగ్ స్టెప్ వల్ల పాకిస్తాన్ ఇంకా కుదేలవుతుంది. భారత భూభాగంలో ఈస్ట్ పంజాబ్ ప్రాంతంలో మనకి నదులు చాలా ఉన్నాయి. నీటి సప్లై జరుగుతుంది. వాళ్ళకి నీటి సప్లై లేదు. వాళ్ళకి ఈ జలాల మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి ఇదే గతి. గ్రహింపు ఉండాలి. దే షుడ్ అండర్స్టాండ్ దట్ ఫ్లైట్. దానితో ఇంకా వాళ్ళు మేకపోతే గాంభీర్యంలాగా అన్ని ఒప్పందాలు రద్దు చేసుకుంటాము, ఇండియా ఏమేమైతే చేసిందో అవన్నీ మేము చేస్తాము అంటే ఈ డిప్లొమాట్స్ అన్నీ ఉన్న చాలా మన నిర్ణయం తీసుకున్నాం, అవన్నీ మేము చేస్తాం అంటోంది. సో దీనికి ఇంకా భారీ మూల్యం తెలుసుకుంటుంది. తప్పదు. అంతే కదా సార్. అంటే ఇట్ గో టు బ్యాక్ టు స్క్వేర్ వన్ లాగా మొత్తం 1947లో ఉన్న పరిస్థితికి వెళ్ళిపోతుంది. అంతే. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.